చదువుదాం చూడండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తన 18 6వ వచనం చదువుదాం. కీర్తన 18:6. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని. చాలు, చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ మహోన్నతుడ మహాగరుడ యేసయ్యానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ రాత్రికాల సమయంలోనైనా చదవబడినటువంటి లేఖన భాగాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఆయన మీరే విరిచి వడ్డించి సహాయం చేయండి ప్రభువా. నిలబడేది మనుషులు, మాట్లాడేది నేనన్నావు ప్రభువా. నేనైతే ఏమి చేయలేను కానీ ప్రభువా, నాలో ఉండి మీరు మాట్లాడి సహాయం చేసి మీరు మహిమ పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. స్తోత్రం, హల్లెలూయా. మళ్ళా చదవండి. కీర్తన 18:4 6వ వచనం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని. ఇక్కడ ఈ వాక్య భాగంలో మనం చదవబడినటువంటి ఈ వాక్యం భాగంలో ఒక ఆయనకి శ్రమ వచ్చిందంటండి. ఎవరైనా ఈ కీర్తన ఎవరు రాశారు? దావీదు రాశాడు. దావీదు గొప్ప రాజు, తర్వాత చాలా భక్తిపరుడు. ఆయనకి ఏమైందంట? శ్రమ వచ్చిందంట. అదేంటి, రాజు కదా, ఆయనకి ఏం తక్కువ అండి? రాజులకి ఏమైనా తక్కువ ఉంటుందా? శ్రమ వస్తే వాళ్ళకి పెద్ద లెక్క అంటారా? కాదు. కానీ దావీదు ఆయనకంట శ్రమ వస్తే ఆ శ్రమలోనంట ఏం చేశాడంటండి? మొరపెట్టాడంట. ఎవరికి? దేవునికి మొరపెట్టాడంట. మనమైతే ఏం చేస్తాం? మనకి ఏదైనా బాధ వస్తే ఏం చేస్తాం? మన పక్క వాళ్ళకి, ఇరుగు పొరుగు వాళ్ళకి ఫోన్లు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు ఫోన్లో కూడా మన చుట్టాలకి, బంధువులకి అందరికీ పంచుకుంటాం కదండి. హల్లెలూయా. మరి రాజు ఎవరికి చెప్పాడంటే ఆయన బాధ, ఆయన శ్రమ ఎవరికి చెప్పాడు? దేవునికి చెప్పాడండి. ఆ రాజుగారికి మరి ఆయనకి చాలా మంది మంత్రులు ఉంటారు, ఆయన కింద చాలా మంది ఉంటారు. మరి వాళ్ళకి ఎవరికి కూడా చెప్పలేదు. ఎవరికి చెప్పాడు? దేవునికి ఒక్కడికి మాత్రమే చెప్పాడండి. అసలు ఆ శ్రమ ఎవరి వల్ల వచ్చిందండి? శత్రువుల వల్ల కదా. ఎవరా శత్రువు? సౌలు ద్వారా ఆయనకి ఏమొచ్చింది? శ్రమ వచ్చింది. అయితే దావీదు ఆ శ్రమలో నుంచి తప్పించబడటం ద్వారా ఆ యొక్క మొర ఎవరికి పెట్టాడండి? దేవునికి పెట్టాడండి. హల్లెలూయా. అదే మనమైతే మనకు బాధ వస్తే రకరకాలుగా అందరికీ కూడా చెప్పేసేవారు. కానీ మనం చేయాల్సింది ఏంటి? దావీదు ఏం చేశాడు? దేవునికి చెప్పాడు. మరి మనకేదైనా శ్రమ వస్తే మనం ఎవరికి చెప్పాలి అండి? దేవుని తెలుసుకున్న నువ్వు, దేవుని కలిగినటువంటి నువ్వు, దేవుని బిడ్డగా చెప్పుకోబడినటువంటి నీవు, నీ శ్రమ వస్తే ఎవరికి చెప్పాలి? దేవునికి మాత్రమే చెప్పాలండి. ఇరుగు పొరుగు వారికి చెప్తే తీరుస్తారా? వాళ్ళు తీర్చరు కాదు, కానీ ఇంకా ఏం చేస్తారు? ఎక్కువ చేస్తారనమాట. అందుకని దావీదు ఎవరికి చెప్పాడంటే దేవునితో చెప్పుకున్నాడు. ఆయన బాధ, ఆయన శ్రమ ఏంటో, ఆయన వేదన ఏంటో, ఆయన రోదన ఏంటో, ఆయనకు వచ్చిన బాధ ఏంటో, కష్టం ఏంటో ఎవరికి చెప్పాడు? దేవునికి చెప్పాడండి. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడు మరి? చదువుదాం. కీర్తన 50:15 చూద్దాం. కీర్తన 50:15. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టితివి, నేను నిన్ను విడిపించేదను. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడండి? నీకు ఆపద వచ్చినప్పుడు ఏం చేస్తావు? నీవు నాకు మొరపెట్టావు కనుక నేను నిన్ను ఆ ఆపదల నుంచి విడిపించాను అని చెప్పి దేవుడు
దావీదుతో అంటున్నాడండి. హల్లెలూయా. ఆ రోజు దావీదుతో చెప్పినటువంటి దేవుడు ఈరోజు నీతో నాతో కూడా చెప్తున్నాడు. ఏమని? నీకేదైనా ఆపద వచ్చినప్పుడు ఎవరో చెప్పాలి? దేవునికి చెప్పాలి. దేవునికి చెప్తే ఆయన ఏం చేస్తాడు? విడిపిస్తాడు. ఆ బాధ నుంచి మనకి నెమ్మదిని కలగజేస్తాడు అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. చదువుదాం చూడండి, కీర్తన 34:17 చదువుదాం. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. హల్లెలూయా. నీతిమంతులు మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటండి? ఆలకిస్తాడంట. నిజంగా నువ్వు నీతిమంతుడు అయితే, నీతిమంతురాలు అయితే, మొరపెట్టే శక్తి నీకుంటే గనక నువ్వు దేవునికి మొరపెడితే ఆయన తప్పనిసరిగా వినే దేవుడు అండి. హల్లెలూయా. దేవుడు వినేవాడు, చూసేవాడు కదా. కాబట్టి నీకు వచ్చినటువంటి ఆ బాధని దేవుని దగ్గర చెప్పాలి. మనకి ఏదైనా ఉండొచ్చు కదా, రకరకాల బాధలు ఉంటాయి. కొన్ని విషయాలు మనుషులకు చెప్పలేనటువంటి బాధలు కూడా మనకు ఉంటాయి కదా. కానీ ఎవరు చెప్పాలి? దేవుడికి చెప్పాలి. దేవుడు చెప్తే గనక ఆయన ఏం చేస్తాడు? వాటిలో నుంచి మనల్ని విడిపించే దేవుడు. హల్లెలూయా. 18 కూడా చదువుదాం. ఇరిగిన హృదయం గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గలవారికి ఆయన రక్షించును. హల్లెలూయా. కాబట్టి మనం ఎప్పుడైతే దేవునికి మొర పెడతామో ఆయన మనకి ఎలా ఉంటాడు? దగ్గరగా ఉంటాడు. చదువుదాన్ని చూడండి, కీర్తన 118, కీర్తన 145:18 అనుకుంటా. చూడండి, కీర్తన హల్లెలూయా. ఎవరికి మొరపెట్టాలి? మొరపెడితే ఆయన ఏం చేస్తాడంట? దగ్గరగా ఉంటాడంట. మనకి మన మొర ఆలకిస్తా ఉంటాడంట అండి. హల్లెలూయా. కానీ మొరపెడతాం మనకి చేత కావట్లా. హల్లెలూయా. ఆయన సన్నిధిలో మొరపెడతాం మనకు రావట్లా, నేర్చుకోవట్లా. మనం ఎన్నో సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నాం, ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన సన్నిధికి వస్తున్నాం, ఎన్నో సంవత్సరాల నుంచి వాక్యం చదువుతున్నాం, ఎన్నో సంవత్సరాల నుంచి వాక్యం నేర్చుకుంటున్నాం. కానీ ఆయన సన్నిధిలో ఏం చేయలేకపోతున్నాం? మొరపెట్టలేకపోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మొరపెడితే ఆయన ఏం చేసేవాడండి? సమీపంగా దగ్గరగా వచ్చి వింటాడంటండి. హల్లెలూయా. చూద్దాం, కీర్తన 18:6 మళ్ళీ చదువుదాం. నా దేవునికి ప్రార్థన చేశాడంటండి. మీరు చేస్తున్నారా? ఏదైనా బాధ వచ్చినప్పుడు ప్రార్థన చేస్తున్నారా? ఏదైనా శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన చేస్తున్నారా? ఏదైనా ఇరుకు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తున్నారా? హల్లెలూయా, హల్లెలూయా. లేకపోతే వాళ్ళకి చెప్పి ఆ బాధను ఎక్కువ చేసుకుంటున్నారా? ఎవరికి చెప్పాలి మన బాధ? మన శ్రమ ఎవరికి చెప్పాలి? దేవునికి చెప్పాలండి. హల్లెలూయా. కింద చదువుదాం. ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించాను. హల్లెలూయా. ఏం ఆలకించాడు ఆయన? ఆలయంలో ఆలకించాడు. మనం చేసే ప్రార్థన, మనం పెట్టే మొర ఏమవుతుందట? దేవుడు ఆలకిస్తున్నాడంట, చూస్తున్నాడంట, వింటున్నాడంట. కానీ మనం ఏం చేయట్లా?
మనం మొరపెట్టలేకపోతున్నాం, ప్రార్థన చేయలేకపోతున్నాం, దేవునికి దగ్గరగా ఉండలేకపోతున్నాం. చదువుదాం, 7వ వచనం చదువుదాం. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులు వచ్చాను. హల్లెలూయా. మనం పెట్టే మొర ఏం చేస్తుందంట? ఆయన చెవులోకి వెళ్ళిపోయి ఆయన దగ్గరికి, ఆయన సన్నిధిలో చేరుతుందంట, ఆయన చెవిలో వినబడుతుందంట. హల్లెలూయా. మరి మనం ఆయన చెవిలో వినబడేలా పెడుతున్నావా మొర? ఏ నోట్లో అనుకుంటే ఆయనకి వినపడద్దా? మనం ఏదైనా మాట్లాడుతున్నప్పుడు నోట్లో మాట్లాడుకుంటే ఎవరికి వినపడదు కదా. కొంతమంది పెదాలతోనే మాట్లాడతారు కదా. పెదాలకి వెళ్ళి చూస్తే ఏం మాట్లాడుతున్నారో అర్థమైంది. కానీ దేవుని సన్నిధిలో ఏం చేయాలి? ఆయన చెవులో మన మొర ఏం చేయాలి? ఆయన చెవులోకి వచ్చి ఆయన చెవులోకి వెళ్ళిపోయి మారుమోగాలన్నమాట. హల్లెలూయా. ఆ విధంగా మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. హల్లెలూయా. మొరపెట్టడం ద్వారా ఉపయోగం ఏమైనా ఉందా? మొరపెట్టడం ద్వారా ఉపయోగం ఏమైనా ఉందా? ఏం ఉపయోగం ఉందంటారు? దేవునికి ఇంకా చదువుదాం చూడండి. ఇర్మియా గ్రంథము, ఇర్మియా 31:3 వచనాన్ని చదువుదాం. ఇర్మియా 31:3. చాలా కాలం క్రిందట, అవునా? ఇర్మియా 33:3. హల్లెలూయా. ఇర్మియా 33:3. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. హల్లెలూయా. ఇప్పుడు మనం మొర పెడుతుంటే ఆ మొరకి దేవుడు ఏం చేస్తాడంట? జవాబు ఇస్తాడంట. హల్లెలూయా. చాలా మందికి ఈ సంగతి తెలుసో లేదు కదా. తెలియదు మనకి, వినటం వరకే కానీ చేయటం లేదు, దాన్ని అనుభవించడం కూడా లేదు. హల్లెలూయా. ఆయన సన్నిధిలో మొరపెడితే ఆయన ఏం చేస్తాడండి? జవాబు ఇస్తాడు. హల్లెలూయా. మనం ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏం మాట్లాడలేదు అనుకోండి, మనతో ఏం చెప్పవే, ఏ జవాబు చెప్పవే, ఏ సమాధానం చెప్పవే అంటారు కదా. అదే దేవుని సన్నిధిలో కనుక మనం మొరపెడితేనంట ఆయన ఏం చేస్తాడంట? జవాబు ఇస్తాడంటాడు మన మొరకు. హల్లెలూయా. అంటే మనం పెట్టే మొర దేవుడు వింటున్నాడు, ఆలకిస్తున్నాడు, తగిన సమయంలో మనకు జవాబు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనం ఏం చేయాలి అంటే, మనకి ఏ బాధ వచ్చినా సరే దేవుని దగ్గర చెప్పాలి. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. కానీ ఆ సంగతి మనకు తెలుసు, కానీ మనం ఏం చేయట్లేదు, దేవుని దగ్గర చెప్పట్లా. దేవునికి చెప్పకుండానే మన ప్రయత్నాలన్నీ మనం చేసిన తర్వాత అప్పుడు దేవుని దగ్గరికి వస్తామండి. హల్లెలూయా. కానీ దావీదైతే ఎవరితో చెప్పలా, ఎవరి దగ్గరికి వెళ్ళలేదండి. ఆయనకు వచ్చిన శ్రమను బట్టి ఎవరి దగ్గరికో వెళ్ళాలా, ఆయనకంటే ఇంకా పెద్ద రాజుల దగ్గరికి వెళ్ళాలా, లేకపోతే ఆయనతో రాజుల దగ్గరికి వెళ్ళాలా, ఇంకా లేకపోతే రకరకాలైనటువంటి ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదండి. ఎవరి దగ్గరికి వెళ్ళాడు దావీదు? దేవుని సన్నిధికి వెళ్ళాడు. దేవుని సన్నిధిలో ఆయన యొక్క బాధ ఏంటో దేవునికి చెప్పాడండి. హల్లెలూయా. వెంటనే దేవుడు ఏం చేశాడు? ఆయన మొర విన్నాడు, ఆలకించి ఆయన పెట్టినటువంటి మొరకు జవాబును కూడా ఇచ్చాడండి. హల్లెలూయా. మనం కూడా మన జీవితాల్లో దేవుని దగ్గర మొరపెట్టి జవాబును పొందుకునే వారిగా ఉండాలండి. హల్లెలూయా. నువ్వే విషయంలో అయితే మొరపెడుతున్నావో దేవునికి, ఏ విషయం అయితే దేవునితో చెప్తున్నావో, ఏ సంగతి అయితే ఆయనకు తెలియజేస్తా ఉన్నావో
ఆ విషయంలో ఏం చేయాలి? మనం జవాబును పొందుకునేవారిగా ఉండాలి. ఏమో నేను ప్రార్థన చేస్తున్నాలే కానీ ఆ దేవుడు ఏం చేస్తాడో ఏమో, నా ప్రార్థన వింటుండో వింటలేదు, నా ప్రార్థన జవాబు వస్తుందో రాదో, నేను ఎంత మొరపెట్టినా దేవుడు నాకు ఏ కార్యం కూడా చేయట్లేదని మనలో మనమే రకరకాలుగా ఆలోచన చేసుకొని కృంగిపోతూ ఉంటాం. హల్లెలూయా. కానీ దేవుని యొక్క వాక్యం అయితే ఆయనంట దగ్గరగా వచ్చి ఏం చేస్తున్నాడట? ఆయన మనకు సమీపంగా ఉన్నాడంటండి. హల్లెలూయా. సమీపంగా అంటే చాలా దగ్గరగా ఉన్నాడు మనకి. మనం ఏం చెప్పినా సరే ఆలకించేవాడై ఉన్నాడు. మనం ఏం చెప్పినా సరే వినడానికి సిద్ధంగా ఉన్నాడు, వినడానికి రెడీగా ఉన్నాడండి. కానీ మనమే చెప్పలేకపోతున్నాం, మనమే అడగలేకపోతున్నాం కదా. హల్లెలూయా. కానీ ఈ దినం నుంచి మనము ఈ 24వ సంవత్సరంలో దేవుని దగ్గర మనం ప్రతిదీ కూడా ఆయన దగ్గర అడుగుదామండి. హల్లెలూయా. ఆయన దగ్గర మొరపెడదామండి. ఏ విషయమైనా సరే ఆయనకు మొరపెట్టేవారిగా ఉండాలండి. హల్లెలూయా. కాబట్టి రాత్రికాల సమయంలో మనం నేర్చుకోవాల్సినటువంటి సంగతి ఏంటంటే, మనం మొరపెడుతున్నప్పుడు ఆయన నిజంగా వింటున్నాడు. హల్లెలూయా. ఆయన వినట్లేదని మాత్రం అనుకోవద్దండి. హల్లెలూయా. ఏదైనా సరే దేవుడు వినేవాడు. కొన్నిసార్లు మనం ఏదైనా విషయం చెప్తుంటే మనుషులు విన్నట్టుగా ఉంటారు కదా. కానీ దేవుడు అలా ఉండడు. ఏం చేస్తాడు మరి? మనం ఏ సంగతి చెప్పినా సరే వింటానే ఉంటాడండి. అందుకనే దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి? నిజంగా మొరపెట్టాలి, భారం కలిగి మొరపెట్టాలి, బాధ్యత కలిగి మొరపెట్టాలండి. హల్లెలూయా. అప్పుడే దేవుడు మన మొరకు తగినటువంటి జవాబునిచ్చే దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనము దేవుని సన్నిధిలో మొరపెట్టడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఎవరెవరికో ఏదో చెప్పడం కాదండి. నువ్వేం చెప్పినా సరే దేవుని సన్నిధిలో చెప్పు, నువ్వేం చేసినా సరే దేవుని సన్నిధిలో చెయ్యి. ఆయన సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో నీ బాధ అంతా, నీ వేదన అంతా, నీ రోదన అంతా కూడా ఆయన చెప్పినట్లయితే ఆయన ఆలకించి సమీపంగా ఉన్నటువంటి దేవుడు, విడిపించే దేవుడు, రక్షించే దేవుడు, మనల్ని ఎడబాయినటువంటి వాడు, తప్పించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. సౌలు రాజు చేతుల నుంచి దావీదును విడిపించిన దేవుడు, శత్రువు అయినటువంటి సౌలు చేతుల నుంచి దావీదును విడిపించిన దేవుడు నిన్ను నన్ను విడిపించడం మరి ఇదేం కాదు కదా. ఆయన విడిపించిన దేవుడు మనల్ని విడిపించడా? ఆయన రక్షించిన దేవుడు మనం రక్షించడా? అంటే దావీదంత భక్తి మనలో ఉందంటారా? అంత భక్తి కనుక మనలో ఉంటే అసలు మనం ఎప్పుడో పైకి ఎదిగిపోయేవాళ్ళమేనండి. హల్లెలూయా. అయినా సరే దావీదు అంత భక్తి గలవాడైనా సరే దేవుని దగ్గర తగ్గించుకున్నాడు కదా. మనమైతే నా అంత ప్రార్థన చేసేవాళ్ళు లేరు, నా అంత మాటలు చెప్పేవాళ్ళు లేరని చెప్పి మనం ఏం చేసుకుంటాం? హెచ్చించుకుంటా ఉంటాం. హల్లెలూయా. తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును, తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును. హల్లెలూయా. అందుకని దేవుని సన్నిధిలో మనం ఎంత చేసినా ఏం చేసినా తగ్గించుకుని ఉండాలండి. హల్లెలూయా. మనం తగ్గించుకుని ఉండటం ద్వారా దేవుడు మనల్ని ఏం చేస్తాడు? హెచ్చిస్తూ ఉంటాడు. మనం హెచ్చించుకున్నా అనుకోండి, దేవుడు ఏం చేస్తాడండి? తగ్గించి పడేస్తాడు. హల్లెలూయా. అందుకని మరి దావీదు మరి చాలా తగ్గించుకొని ఆయన సన్నిధిలో ప్రతి విషయంలో మొరపెడుతూ
ఆయనకు ఆపద వచ్చినా సరే, మరి ఏం జరిగినా, నష్టం జరిగినా, కష్టం వచ్చినా, ఆపద వచ్చినా, ప్రమాదం జరిగినా ఏం చేశాడు? దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు, మొరపెట్టాడే కానీ ఎక్కడెక్కడికో ఆయన వెళ్ళలేదండి. హల్లెలూయా. మరి ఆ విధంగా మనం కూడా ఈ రాత్రికాల సమయంలో మరి మనం కూడా దావీదులాగా మనల్ని మనం తగ్గించుకొని ఆయన సన్నిధిలో మొరపెట్టే జీవితాన్ని కలిగి ఉండాలని మీ అందరికీ తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా.